అందరికీ నమస్కారం. మిత్రులారా, మన మెడికల్ షాప్లో మనం వంటింటి మెడికల్ షాప్ చేసేసాం కదా, దాంట్లో ఉండేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన పోపుల డబ్బాలో ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇంగువ. ఇంగువని అంటే మామూలుగా జీలకర్ర ఆవాలు వాడినంత ఈజీగా ఎక్కువగా ఇంగువను వాడరు. కొన్ని ఫ్యామిలీస్ అసలు అలవాటు ఉండదు. కొంతమందికి ఆ వాసనే పడదంటారు. సరే, వాసన పడకపోతే మనం ఏం చేయలేము. కొన్ని ఫ్యామిలీస్ బాగా ఎక్కువ పడతాయి. ప్రతి దాంట్లో ఇంగు వేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ బ్రాహ్మిన్స్ వీళ్ళైతే ప్రతి దాంట్లో పప్పులు కూడా ఇంగు వేస్తారు. వాళ్ళు అంత ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ ఇంగువ వాడాలా లేదా అన్నది నేను దాని బెనిఫిట్స్ చెప్తాను. అది చూసి మీరు వాడాలా లేదా డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో తక్కువలోనే, అంటే చాలా తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ప్లాంట్ సోర్స్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి దీంట్లో. అంటే పాలిఫినాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్, స్టెరాయిడ్స్ లాంటివి దీంట్లో హెవీగా ఉంటాయి. అంటే 1 గ్రామ్ తీసుకుంటేనే మనం మామూలుగా వాడేటువంటి స్టెరాయిడ్ టాబ్లెట్ 10 గ్రాములు ఎలా పనిచేస్తుందో, అలాగే వేరే లిక్విడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లిక్విడ్ ఏదైనా సరే 1 లీటర్ తీసుకుంటే దాంట్లో ఎంత ఉంటుందో 1 గ్రాములోనే దీంట్లో అంత ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, ఈ అరకపోవడము, తేన్పులు, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఏది తిన్నా జీర్ణం, వాతాపి జీర్ణం అని చెప్పి అంటుంటారు. ఇంగు వేసినటువంటి పదార్థాన్ని పొట్ట మీద వాతాపి జీర్ణం అంటుంటారు. అంటే అంత ఫాస్ట్గా అది డైజెస్ట్ చేస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది బాడీలో. అలాగే దీన్ని తీసుకుంటే మీకు అరగకపోవడం అనే సమస్య ఎప్పుడూ ఉండదు. గ్యాస్ ఫార్మేషన్ అసలు రాదు. పైకి రిఫ్లెక్స్ ఈసోఫాజిటిస్ అంటే పైకి కొడుతుంది. ఆ పైకి కొట్టడం వల్లే అక్కడ చెస్ట్లో నొప్పి వచ్చి ఇదేమైనా హార్ట్ ప్రాబ్లం అని చెప్పి చాలామంది భయపడుతుంటారు కదా. వాళ్ళు చేయాల్సింది 1 గ్లాసు వేడి నీళ్ళలో చిటికెడు ఇంగు వేసి దాన్ని తీసుకోవాలి. ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే టేస్ట్ తెలియట్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు. నేను ఏం తింటున్నా తెలియట్లేదు, గడ్డి తింటున్నట్టుంది, ఏది తిన్నా నాకు తెలియట్లేదు. టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేయాలి అంటే ఇంగువ. అలాగే మీ దంతాలకు ఉన్నటువంటి చిగుళ్ళు ప్లస్ దంతాల మీద ఎనామిల్ పోకుండా చూడాలంటే ఇంగువ. దాంట్లో ఉండేటువంటి ఆ చిగుళ్ళు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇంగువ. నోటి పూత లాంటి ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలన్నా, గొంతు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి అంటే దీన్ని తీసుకోవాలి. ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్, కఫం ఎక్కువ తయారు కావడము, దగ్గు ఎక్కువ రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి. నైట్ టైము చిటికెడు పాలలో వేసి తీసుకుంటే నిద్రకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కావడం వల్లే లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి. అంటే మొరాయిస్తూ ఉంటాయి. లివర్ ముఖ్యంగా, అలాగే ప్యాంక్రియాస్, నెక్స్ట్ కిడ్నీస్ మెయిన్, ఇవి ఎక్కువ మొరాయిస్తూ ఉంటాయి. అందుకని వాటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ లాగా వాటికి పనిచేస్తూ ఉంటుంది. బీపీని కంట్రోల్లో ఉంచాలి అంటే ఇంగువే కావాలి. ట్యాబ్లెట్ని మీరు ఎలా వాడతారో అలాగే ఇంగువని పొద్దున సాయంత్రం చిటికెడు కానీ మీరు కానీ వాడగలిగితే దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. నేను తీసుకోవడం జాయింట్స్ అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం అంటారు చూసారా, క్రానిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసులు ఏదైతే ఉంటాయో ఆ కేసులకి ఈ ఇంగువని తీసుకొని వేడి నీళ్ళలో వేసి ట్యాబ్లెట్ లెక్క తీసుకోండి, లేదా వేడి నీళ్ళు కలిపేసి దాన్ని జ్యూస్ లెక్క తాగొచ్చు. అలాగే ఇంగువని నూరి దాంట్లో కొంచెము గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ, రాగి పిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, లేదా ఆముదం వేడి చేసి దాంట్లో కొంచెం ఇంగువను నూరేసి దాన్ని మీకు ఏ జాయింట్ అయితే నొప్పి ఉందో, వాపులు వచ్చున్నాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్, దానికి పూస్తే నొప్పిని తీసేస్తుందండి, బాగా తీసేస్తుంది. దాన్ని వేడి నీళ్ళతో కలిపి లోపలికి తీసుకుంటే మీకు ఇంటర్నల్గా కూడా పనిచేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి, కడుపు నొప్పి, బాగా ముట్టు నొప్పి అంటుంటారు చూసారా, అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు పీరియడ్స్కి కనీసం ఒక 5 రోజుల ముందు నుంచి ఇంగువను వాడడం మొదలుపెట్టండి. పెడితే మీకు ఆ పీరియడ్స్ టైంలో నొప్పి, స్పాజ్వాన్ అని చెప్పి ఏదో వాడుతుంటారు చూసారా, అటువంటి వాటికి ఇది యాంటీ స్పాస్మటిక్.
అసలు ఎక్కడ క్రాంప్స్ లేకుండా చూస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. జెంట్స్లో లైంగిక సామర్థ్యాన్ని చాలా బాగా పెంచుతుంది. అంటే సెక్సువల్ యాక్టివిటీని కొంత చెప్తుంటారు చూడండి, ఎర్లీగా పడిపోతుంది, లేకపోతే నాకు ఎరక్షన్ ప్రాపర్ కావట్లేదు, ఈడీ ప్రాబ్లం అంటారు, ఎర్లీ డిస్ఫంక్షన్ అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ని, అటువంటి వాటికి ఈ ఇంగువ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ డిసీజెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఈ మొటిమలు ఉంటాయి కదా, మొటిమలకి ఏం చేయక్కర్లేదు, మీరు కొంచెం ఇంగువ తీసుకొని దాని నీళ్ళలో అలా రుద్ది ఆ పేస్ట్ని ఆ మొటిమ మీద పెట్టండి, మాడిపోద్ది మొటిమ, పింపుల్ అనేది మాడిపోతూ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఈ యాక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంగువ కలిపిన నీళ్ళతో కొంచెం అప్పుడప్పుడు కాటన్ ముంచేసి దాన్ని అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటే మీకు యాక్నే ప్రాబ్లం తగ్గుతుంది, గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి కలర్ మారిపోతూ ఉంటుంది చూసారా, మంగు మచ్చలు అంటారు, అటువంటి వాటికి ఇంగువ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మన బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లెక్క పనిచేస్తుంది. మరి దీనికి ఎంత కావాలో తెలుసా, కేజీలు ఏం తినక్కర్లేదు, రోజుకి 2 గ్రాములు అంతే. 2 గ్రాములు తీసుకుంటే మీకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ తీసుకున్న రేంజ్లో పనిచేస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఇంగువను వాడదామా వద్దా, మీరే డిసైడ్ చేసుకోండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.